నమస్కారం అండి. ఈరోజు ఒక ప్రత్యేకమైన ఒక జాతక సందర్భం కోసం, అలాగే చాలామంది నవగ్రహ శాంతి హోమం ఏ విధంగా చేస్తారండి, అసలు పద్ధతి ఏంటి అని నన్ను అడుగుతూ ఉన్న విశేషాన్ని కూడా కలిపి తెలియచేయడానికి ఈ వీడియోని నేను చేస్తున్నాను. చాలా తెలివైనటువంటి ఒక అమ్మాయి 10th క్లాస్లో 96% మార్క్స్ తెచ్చుకున్నటువంటి ఒక అమ్మాయిని వాళ్ళ తల్లిదండ్రులు ఒక చక్కటి సంబంధం దొరికింది అన్న ఒక ఉద్దేశంతో ఆ అమ్మాయికి ఇష్టం లేకపోయినా కూడా వివాహం చేయడం జరిగింది. వివాహం చేస్తున్నప్పుడు వాళ్ళకి దగ్గరలో తెలిసినటువంటి కుటుంబ పురోహితులు ఎవరో ఒకరు ఉంటారు కదా, ఆ పురోహితుల దగ్గరికి వెళ్ళడం, ఆ పురోహితులు ఆ పౌరహిత్యం చేసే ఆయన వీరి పేర్లు నక్షత్రాలు బాగున్నాయి, వివాహం చేయొచ్చు అని ఆయన చెప్పడం, వివాహం చేయడం జరిగింది. వారి స్థాయికి మించే గొప్పగా వివాహం చేశారు తండ్రి. చేసిన సంవత్సరంన్నర లోపే ఏమాత్రం కంపాటబిలిటీ లేక ఆ భార్యాభర్తలు ఇరువురు కూడా విడిపోవడం జరిగింది. ఈ అమ్మాయి చదువు ఆగిపోవడం, సంవత్సరంన్నరలోనే విడిపోవడం, ఈ సంవత్సరంన్నరలోపే ఆ అబ్బాయి వల్ల ఈ అమ్మాయి పడినటువంటి మానసికంగా కానీ శారీరకంగా కానీ గురైనటువంటి ఒత్తిడికి ఈ అమ్మాయి యాటిట్యూడ్ పూర్తిగా మారిపోయింది. అంతకుముందు వీరికి తెలిసిన కూతురు వేరు, ఇప్పుడు తెలిసిన కూతురు వేరు. ఈ అమ్మాయి తన చదువుకి తగిన ఉద్యోగాన్ని వెతుక్కోవడం, మళ్ళీ అక్కడ ఇంకొక అబ్బాయితో ఒక రిలేషన్షిప్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఇంకొక అబ్బాయితో రిలేషన్షిప్ స్టార్ట్ చేయడం తప్పేం కాదు, జీవిత భాగస్వామి ఉండాలి. కానీ ఇక్కడ కూడా ఈ అమ్మాయి ఒక రాంగ్ స్టెప్ వేసింది. ఈ అమ్మాయిని ఫినాన్షియల్గా ఎక్స్ప్లాయిట్ చేసేటటువంటి వ్యక్తితోటి ఈ అమ్మాయి రిలేషన్షిప్ని స్టార్ట్ చేసింది. అది ఇంట్లో తెలిసేటప్పటికి తల్లిదండ్రులు తట్టుకోలేకపోయారు. ఆ అమ్మాయిని మందలించడం, ఆ అమ్మాయి ఇంకా అన్ని విధాలుగా తెగించి సిద్ధంగా ఉన్న స్థితిలో నా దగ్గరికి రావడం జరిగింది. ఇప్పుడు జాతక పరిశీలన చేస్తే అసలు ఆ అమ్మాయికి తీవ్రమైన కుజదోషం ఉంది. ఆ అమ్మాయికి వైవాహిక జీవితానికి అధిపతి కలత్రకారకుడు అమ్మాయికి గురువు యొక్క స్థానం చాలా దుస్థానంలో ఉంది జాతకం. ఆ అమ్మాయికి వాళ్ళు పెళ్లి చేసినటువంటి టైము అస్సలు బాగాలేదు. అంటే వివాహానికి అనుకూలమైనటువంటి దశలో వివాహం చేయలేదు, వివాహానికి ఎందుకు పనికిరాని సమయంలో వివాహం చేసేశారు. జాతక పొంతన అనేది అసలు ఒక పేర్లను బట్టి, అదేవిధంగా ఏదో ఒక నక్షత్రాన్ని బట్టి చేసేది కాదండి. కొంతమంది ఈ ఆన్లైన్ జాతకాలు, ఈ ఆన్లైన్ మ్యాచ్ కంపాటబిలిటీస్, ఈ యాప్ల ద్వారా వచ్చేవి, లేదా తెలిసి తెలియని మిడిమిడి పరిజ్ఞానంతో, ఇలా అంటున్నాను అనుకోవద్దండి, కొంతమంది మిడిమిడి పరిజ్ఞానంతో వీళ్ళని తప్పుదో పట్టిస్తున్నారు. అసలు ఈ అబ్బాయికి ఈ అమ్మాయి జాతకాలు రెండు తెప్పించుకొని చూస్తే అసలు ఏమాత్రం పొంతనలేని జాతకాలు. అటువంటి జాతకాలు ఏ మాత్రము కూడా జీవితంలో ఒక అభివృద్ధికర మార్గంలో వెళ్ళవు. ఇప్పుడు ఈ అమ్మాయి రెండవ రిలేషన్షిప్ గురించి కూడా ఆలోచించుకుంటే ఏళ్ళనాటి శని కూడా స్టార్ట్ అయింది. ఆ అమ్మాయికి ఏళ్ళనాటి శని ప్రథమ పాదం జరుగుతూ ఉంది. దీనివల్ల పూర్తిగా ఆ అమ్మాయి కుజుడి వల్ల, గురువు వల్ల, శనీశ్వరుడి వల్ల తీవ్రమైనటువంటి ఒక బ్యాడ్ పీరియడ్లో ఉంది. ఇప్పుడు ఈ అమ్మాయికి మేము ఏం చేసామనంటే, కుజుడికి, గురువుకి, శనీశ్వరుడికి నవగ్రహ హోమం చేయించి, ఆ హోమంలోనే ఈ కుజ గురు శనీశ్వర యంత్రాలని ప్రతిష్టాపన చేయించి, ఆవిడ చేత యంత్రాలకి సంప్రోక్షణ చేయించి, స్మార్త పద్ధతిలో హోమం నిర్వహించి, ఆ హోమం అయిపోయిన తర్వాత ఈ యొక్క యంత్రాలని జల నిమజ్జనం చేయించడం జరిగింది. ఆ అమ్మాయికి ఎందుకు ఈ విధంగా జరిగింది,
ఆ అమ్మాయికి మళ్ళీ ఎప్పుడు కళ్యాణ గడియలు రాబోతున్నాయి, ఎటువంటి పరిస్థితుల్లో ఆ అమ్మాయి వివాహం చేసుకోవాలి అన్నది, ఎందుకు ఇంతకు ముందు జరిగిన దానికి ఎందుకు కారణం ఏంటి అనేదన్నీ కూడా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి ఒక కౌన్సిలింగ్ ఇచ్చి పంపించడం జరిగింది. దీనిలో అందరిది తప్పు ఉన్నట్టు అనిపించింది నాకు. తల్లిదండ్రులు చదువుకుంటున్న అమ్మాయి చదువుని అర్ధాంతరంగా ఆపేశారు. ఈ అమ్మాయి చదువుకొని ఉండుంటే ఇటువంటి పరిస్థితి వచ్చి ఉండేది కాదు. నేను కోరుకునేది ఏంటంటే తల్లిదండ్రులు, ముఖ్యంగా ఆడపిల్లల తల్లిదండ్రులు తొందరగా అమ్మాయిలకు వివాహం చేసి ఒక బాధ్యతను తీర్చుకుందామని అనుకోవడం తప్పేమీ కాదు. కానీ దానికి ముందు వాళ్ళకి ఒక ఫినాన్షియల్ స్టెబిలిటీ ఉండేటటువంటి పరిస్థితి వరకు చదివించి వివాహం చెయ్యండి. ఇటువంటి పరిస్థితుల్లో ఆ అమ్మాయి భర్త మీద పూర్తిగా ఆధారపడదు. ధైర్యంగా మీతో చెప్పుకోలేని పరిస్థితి ఉండొచ్చు. కొంతమంది అమ్మాయిలు అధైర్యంగా ఉండడం, లేదా పిరికితనంతో, లేదా అమ్మా నాన్న బాధపడతారనే ఉద్దేశంతో ఇంట్రావర్ట్స్గా ఉండడం, ఏ కారణం వల్లైనా కూడా వాళ్ళకి పుట్టింట్లో జరుగుతున్నటువంటి వాళ్ళకి నచ్చని పనులు, వాళ్ళ మీద జరుగుతున్నటువంటి అఘాయిత్యాన్ని చెప్పుకోలేరు. అలాంటప్పుడు వారి యొక్క చదువు, వారి యొక్క ధనార్జనకి కారణమయ్యేటటువంటి స్థితి వరకు వెళ్ళాకే వివాహం చెయ్యండి. కరెక్ట్ అయినటువంటి వివాహ గడియలు ఉన్నాయో లేదో చూసుకోవడం ముఖ్యం. జాతక పొంతన, మ్యాచ్ కంపాటబిలిటీ అన్నది చాలా ఇంపార్టెంట్ అండి. ఈ ఆన్లైన్లో, వెబ్సైట్లలో, కంప్యూటర్లో చేసి ఇచ్చే పొంతనలు ఇవి కాదు. 36 పాయింట్లకి 18 పాయింట్లు కనీసం రావాలి కాబట్టి సరిపోయిందన్నాం. లేదా అమ్మాయి పేరు ఈ అక్షరంతో మార్చేయండి, అబ్బాయి పేరు ఈ అక్షరంతో మార్చేయండి, అలా పేరు మార్చేసి మీరు పెళ్ళిళ్ళు చేసేయండి. ఇది కాదు. ముందు వివాహ పొంతనలో ఈ అమ్మాయికి ఎంతవరకు సౌభాగ్యం ఉంది, ఈ అమ్మాయి సౌభాగ్య బలాలు ఎంతున్నాయి, ఆ అబ్బాయి గుణగణాలు ఎలాంటివి, కుటుంబ పోషకుడు అవుతాడా అవ్వడా, లేదా మీ అమ్మాయినే మీ అమ్మాయి యొక్క సంపాదన మీదే ఆధారపడి బతుకుతాడా, అసలు ఇద్దరికి సంతానం అనే యోగం, ఇద్దరికి జాతకాలు కలిసాయా లేదా, వాళ్ళిద్దరూ కలిసి ప్రారంభించేటటువంటి ఒక కుటుంబం ఒక చక్కటి అభివృద్ధికర మార్గంలో వెళ్తుందా లేదా అని చూసుకొని ఏ దోషాలు ఉన్నాయో చేయాలి. ఇప్పుడు ఈ అమ్మాయికి ద్వితీయ కలత్రానికి ముందు ఇప్పుడు ద్వితీయ కలత్రం ప్రయత్నాలకు ముందు ఇప్పుడు మేము ఏమైతే చేసామో ఇవి ముందే చేసుంటే ఖచ్చితంగా మాత్రం ఆ అమ్మాయికి కలత్ర నష్టం జరిగి ఉండేది కాదు. ఈ వీడియోలో ఆ అమ్మాయి వారి కుటుంబ సభ్యుల యొక్క వ్యక్తిగత ప్రైవసీని, మనం వాళ్ళ వ్యక్తిగత గోప్యతని గౌరవించడం కోసం మ్యాక్సిమం వారు కవర్ అవ్వకుండా ముఖ్యమైన విషయాల్ని, ఏ విధంగా అసలు యంత్ర మండపాలను ఎలా సిద్ధం చేయాలి, ఏ విధంగా ఆవాహన చేయాలి, ఏ విధంగా పంచామృతాలతో ఈ దోష కారణమైనటువంటి యంత్రాలని పూజించాలి, ఏ విధంగా హోమం జరుగుతుంది అనేది మీకు నేను చూపించబోతున్నాను. జల నిమజ్జనాన్ని నేను చూపించడం లేదండి, ఎందుకంటే దాంట్లో ఆ వీడియోలో పూర్తిగా వారి ఐడెంటిటీ తెలిసే అవకాశం ఉంది కాబట్టి నేను జల నిమజ్జనాన్ని చూపించడం లేదు. ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. ఏ విధంగా నవగ్రహ హోమం శాస్త్రోక్తంగా స్మార్త పద్ధతిలో మేము చేస్తాము అనేది మీరు కొంతమంది అడుగుతారు, ఎలా జరుగుతుందండి గురువుగారు అని. దానికోసం నేను చేస్తున్న వీడియో ఇది. మరొకసారి చెప్తుంది ఏంటంటే, ఆడపిల్లల తల్లిదండ్రులు జాగ్రత్త. తల్లిదండ్రులు ముఖ్యంగా బాధ్యత వదిలించుకోవడం ఒక్కటే పని కాదు, మీ పిల్లల్ని చదివించండి. ముందు అమ్మాయిలకి చదువు చాలా ముఖ్యమండి. ఆ తదుపరి వివాహం చేయండి. వివాహం చేసేటప్పుడు కూడా కరెక్ట్గా జాతక పొంతనలు చూడండి. అబ్బాయిలకైనా ఇదే, అబ్బాయికైనా అమ్మాయికైనా కూడా వివాహ పొంతనలు చూడండి. ఆన్లైన్ కంప్యూటర్లో వచ్చేసేవి లేదా యాప్ల్లో వచ్చేసేవి ఇవి కాదండి, ఇవి కానే కాదు. మాన్యువల్గా చెక్ చేయాలి, ప్రతి అంశాన్ని చెక్ చేయాలి. అమ్మాయికి 12 అంశాలు ఉంటాయి, అబ్బాయికి 12 అంశాలు ఉంటాయి. ఇవన్నీ కూడా మీరు చెక్ చేసుకున్న తర్వాతే వివాహపరంగా ముందుకు వెళ్ళాలి. ఏ దోషాలు ఉన్నాయో ఆ దోషాలకు ముందు పరిహారాలు చేసుకున్నాకే వివాహానికి వెళ్ళాలి. అసలు వివాహ గడియలకి అనువైన కాలం ఉందో కాదు తెలుసుకొని వివాహం చేసుకోవాలి తప్ప మేనరికాలు వచ్చాయి, ఏదో కంగారుగా ఒక మంచి సంబంధం వచ్చేసింది, కంగారు పడిపోవడం,
ఈ సంబంధం తప్పిపోతే ఇంకా రాదని అనుకోవడం కాదండి. కొంచెం జాగ్రత్తగా ఆలోచించుకొని చేయండి. వివాహం అనేది వాళ్ళు పిల్లా పాపలతో వర్ధిల్లేటట్టు ఉండాలి. నవగ్రహాల యొక్క అనుగ్రహంతో మనందరం కూడా ఆనందంగా ఉండాలని కోరుకుంటూ సెలవు. మహాగణాధిపతయే నమో నమః. కర్పూర నీరాజనం గ్రహయామి. నీరాజనానంతరం పుష్పార్ఘ్యం సమర్పయామి. హర నమ పార్వతీపతయే. హర హర మహాదేవ హర. బోలో గణేష్ మహారాజ్ కి ఓం శుభహస్తైకదంతశ్చ కపిలో గజకర్ణికః లంబోదరస్య వికటో విఘ్నరాజో గణాధిపః ధూమకేతుర్గణాధ్యక్ష ఫాలచంద్రో గజాననః మకరదండ సోర్పగండో హేరంబస్కందపో గజః షోడశైతాని నామాని వపడే త్రియాదవే విద్యారంభే వాహేత ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. వేదోక్త దివ్య సువర్ణ మంత్ర పుష్పం సమర్పయామి. నమస్కరోమి. ధనం పెట్టుకోమ్మా. చెప్పు. ఆయుర్దేహి. చెప్పు. ఆయుర్దేహి, యశోదేహి, శ్రియం సౌఖ్యంచ దేహి మే పుత్రాన్ పౌత్రాన్ ప్రపౌత్రాం దేహి మే గణనాయక వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా వినాయక నమస్తుభ్యం సతతం మోదక ప్రియ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా విఘ్నేశ్వర విధి మార్తాండ చంద్రేంద్రో శనైశ్చరగ్రహ పూర్వక అంగారక గ్రహ దోష నివారణ సిద్ధ్యర్థం యంత్రదేవత పంచామృతాభిషేచనం కరిష్యే. నీళ్ళు ముట్టుకోమ్మా. ఓం ఆప్యాయస్వసమేతదే విశ్వదత్వమృత్యయం భవాభాగస్యాసంగధే దధిక్రావన్నోకారహితారత్వచవాజినః సురభినోముఖాకరత్నాయోషితార్హతు సుక్రమసిజ్యోతిరజతేజోషిదేవోవస్మృతోత్సనాత్వక్షత్రేణ పవిత్రేణ సూర్యస్య మధువాతారదాయితే మధుక్షరంత సింధవః స్మాద్వేషేణ తన్వోదధేః మధునక్తముతోషసి మధువత్పార్థివగోరజः మధుజ్యోరస్తు నః పితా మధుమాన్నో వనస్పతిర్మధుమాగమస్తు సూర్యः స్మాద్వేర్యావో భవంతునః స్వాదుపవతుర్యాయ జన్మనే స్వాదమిత్రాయ సోరేతు నామ్నే స్వాదం మిత్రాయ వరుణాయ వాయవే బృహస్పతయే మధుమాన్మదాభ్యః ఆపోహిష్టామయో భువత్తానమూర్ధ్యేతధాదన మహేరణాయ చక్షతే యోవస్యవతమోరథస్థస్య భాజేతే హనః కుశతేరవమాతరः తస్మా అరంగమామోజస్య క్షయాయ జన్మథా ఆపో జనయధాజనః. ఓం తచ్చంయో రావృణేమహే దాతుం యజ్ఞాయ దాతుం యజ్ఞపతయే చిన్నోऽस्तु ద్విపదే శాంతి శాంతి శాంతి. సహస్రశీర్షా పురుషః రాక్షసాత్రపాతం అత్యదేష్టర్దశాంగులం యద్ధోతం యచ్చ భవ్యం బ్రహ్మేణాధిరోహతే ఏతావానస్య మహిమా అలోధ్యాయాగశ్చ పూరుషా విశ్వాభూతాని వివాదస్యామృతం దివే వివాదోద్భవదేత్ పురుషః స్యేహ భవాత్మనః తతో విశ్వం యక్రామతు సాధనార్జనే అభి తస్మాద్విరాజాయత రాజో అధిపూరుషः సమాదోऽప్యరిష్యత పశ్చాద్ధో విమధోపరః పురుషేణ హవిషా దేవాయజ్ఞమతం వద సంగాస్యాసీరాజ్యం త్రేన్మయధ్మస్సరద్ధవిః సదాస్యాసంపరిచయః సప్తధవిధ కృతాః యజ్ఞంతం వానా అబద్ధం పురుషం వశం బలిషి ప్రోక్షన్మా పురుషం జాతమగ్రతః దేవాయుజంత సాధ్యార్ఘయశ్చ యే తస్మాద్యజ్ఞాः సర్వహుతః వృషదాజ్యం స్వాగస్యాగస్యక్లేవాయజ్ఞానో గ్రామ్యాన్ గ్రామ్యాశ్చ యే తస్మాద్యజ్ఞాः సర్వహుతః సామాన్య యజ్ఞరే రాగం చైజ్ఞరే తస్మాద్ తస్మాదజాయత తస్మాదస్వాజాయంత ఏకైక భయాదతః రాగంచైజ్ఞరే తస్మాద్ తస్మాజ్జాతా అజావయః యత్పురుషం యదధుః కావ్యకల్పయన్ ముఖద్విమస్సతో బాహు ఊరూపాదా ఉచ్యతే బ్రహ్మణాస్య ముఖమాసీత్ బాహురాజన్యకృతః పూర్వోదరస్య యద్వయస్యః యాగం శూద్రో అజాయత
सहसो जातः सूर्यो अजायत मुखादिन्द्रश्चाग्निश्च प्राणाद्वायुरजायत शान्ति शान्तिर्मयास्तु शान्तिः तयाः गौशान्त्या सर्वशान्त्या मह्यं जपते चतुष्पदे च शान्तिं करोमि शान्तिर्मयास्तु शान्तिः यक्ष्वा महेशो नमोऽस्ते यत्कदुष्टधन्वायो विश्वस्य क्षयति भेषजस्य यक्ष्वा महेशो रुद्रं नमो भिड्डेवमसुरन्दवस्य अयं मे अस्तु भगवान् अयं मे भगवत्तरः अयं मे विश्वभेषजोऽयं सप्तहस्तचतुर्सङ्गसप्तयुगाद्विशेषकः सुखासेन शुचिस्पृहः स्वाहां दक्षिणे पार्श्वे देवीं वामेन तदा बिभ्रदक्षिणहस्ते चोदक्षिमन्नो जगोत्सवः चामरं येजनं वामे घृतवाक्रं दधारयन् मेषागौरङ्गराबद्धं गौरवन्तं महाजुषं गोमद्गजं लोहिताख्यं दत्ताञ्च सर्वकामदम् आत्मा भूतवासेन एवं ध्यायेत् धराधरो ये देव प्रतिशो धर्मः पूर्वो न जातस्य वगर्भयन्तः शनिराजमानस्य जनित्यमान प्रत्यङ्मुखः तिष्ठति विश्वदामुखः प्राङ्मुखाग्रे अभिमुखो भवान् पुष्पं पश्यति वीरममस्तागवं प्राङ्मुखाग्रे विकार्य ॐ तदस्विनामस्त्रयोजोपयातां शुभं गमिष्टोषिगमे धरस्वैः तन्नक्षत्रगो हविषा यजन्तो मध्वा सम्पृक्तो यजसा समक्तो यो देवानां भिषजो हव्यवाहो विश्वस्य दोता मृतस्य गोपो तव नक्षत्रं यजुषानोपयातां नमोऽस्मभ्यां नमोऽस्मयुभ्यां स्वाहा చెప్పు భరణి నక్షత్ర అధిదేవతం అశ్వని నక్షత్ర అధిష్టాన దేవత అపహ ఇదం అశ్వినౌ ఇదం నమమ ఓం దర్యామస్తేర్య ప్రీహ్యం ప్రవదాయ అభిగార్య ఓం అగ్రన్నపాదకృతికాః నక్షత్రం దేవమింద్రియం ఇదమాశాం విచక్షణో అవినాశంజహోతన యస్య భాంతిరస్వయో యస్య కేతవః యస్యేమా విశ్వా భువనాని సర్వాలవిశ్వ సప్రత్యేకాభిరపి సంవసానః అగ్రన్నో దేవసువితే దధాతు స్వాహా చెప్పు భరణీ నక్షత్ర ప్రత్యధిదేవతం కృత్తికా నక్షత్ర అధిష్టాన దేవత అగ్నయ ఇదం నమమ ఓం దర్యామస్తేర్య ప్రేహ్యం నృపదాయ అభిగార్య ఓం ఆదిత్యేన ధావర్తమానో దేశన్నం సమత్యంజ యజ్ఞేయం సంసారధ్యేనా దేవాయ భవనావస్యం స్వాహా అధిదేవతా ప్రత్యధిదేవతా సహిత నవగ్రహ ఇదం నమః అభిగార్య ప్రీహ్యం ప్రవదాయ అభిగార్య ఓం అగ్నిర్మో అర్ధాద్వత్పతిః ప్రసిద్ధా అయం అపానో నేతాగం సదర్శయం స్వాహా అధిదేవత ప్రత్యధిదేవత సహిత సూర్యగ్రహ ఇదం నమః చెప్పమ అధిదేవత ప్రత్యధిదేవత సహిత